అందరికీ నమస్కారం అండి। ఈ రోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం పూజకి మనము 2 రోజుల ముందుగానే పూజా సామాగ్రిని మొత్తం కనుక సిద్ధం చేసుకుంటే పూజ టైంలో ఎటువంటి హడావిడి పడకుండా మనం పూజను ప్రశాంతంగా చేసుకుంటామండి। ఏ పూజా సామాగ్రి ఏ విధంగా ఉపయోగించాలి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా నేను ఈ వీడియోలో అయితే అందిస్తున్నాను। వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి। ముందుగా అయితే మనము పూజ విషయంలోకి వస్తే అమ్మవారి ఫోటో అనేది మనకి తప్పకుండా పెట్టుకోవాలండి। అమ్మవారి ఫోటో విషయంలోకి వెళ్తే మనము అమ్మవారు నిలబడి ఉండే ఫోటో కాకుండా కూర్చొని ఉండే ఫోటో అయితే చాలా మంచిదండి। అంటే కలశం మీద అమ్మవారు కూర్చొని ఉంటారు, అలానే అటు సైడ్ ఇటు సైడ్ ఏనుగులు ఉండే ఫోటో కానీ లేదా పచ్చ చీరలో ఎరుపు చీరలో ఇలా ఉన్నటువంటి ఫోటోలను పూజించడం చాలా శుభప్రదం। తర్వాత కలశం పెట్టుకునే వాళ్ళు రాగి లేదా వెండి లేదా ఇత్తడి చెమ్మునైతే మీరు సిద్ధం చేసుకోవాలండి। తర్వాత 2 కొబ్బరికాయలండి, అందులో ఒకటి కలశం మీదకి ఇంకొకటి అమ్మవారి నివేదనకి। తర్వాత 2 జాకెట్ ముక్కలు అయితే ముఖ్యంగా కావాలండి, ఎందుకంటే కలశం పెట్టుకునే వాళ్ళు కలశం మీదకి ఒకటి ఇంకొకటి అమ్మవారి వాయనంకి। ఇంకా జాకెట్లు అనేటివి మీ శక్తి కొలది ముత్తైదువులకి ఎవరికైనా ఇవ్వాలి అని అనుకుంటే మీరు 3 కానీ 5 కానీ 1 కానీ లేదా 7 కానీ ఏదైనా సరే బేసి సంఖ్యలో ఉండేలాగైతే చూసుకోండి। తర్వాత 2 పీఠాలండి, ఒకటి అమ్మవారికి ఇంకొకటి కలశం పెట్టుకోవడానికి 2 పీఠాలు అయితే తప్పనిసరి పెట్టుకోవాలండి। తర్వాత అరటి తోరణాలండి, ఈ అరటి తోరాలంటే అరటి పిలకలు అంటారండి। ఇది వ్రతం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా అరటి పిలకలను మనం పూజలో పెట్టుకోవడం చాలా మంచిది। తర్వాత ఒక 1/2 kg బియ్యం అండి, కొద్దిగా మన పీఠం మీద పోసి బియ్యం కలశం మీద పెట్టుకోవడానికి మనకి బియ్యం అనేది ఉపయోగపడతాయండి। తర్వాత ఒక 1/4 కిలో కానీ అంటే ఒక 100 grams కానీ మీరు పచ్చి నల్ల శనగలను అయితే మీరు నానబెట్టుకోవాలండి। ఈ నల్ల శనగలను మీరు ఒకటి ముత్తైదువులకు వాయనంలో పెట్టడానికి, ఇంకొకటి అమ్మవారి ముందు మీరు అమ్మవారికి కూడా వాయనంలో ఈ నల్ల శనగలను పెట్టుకోవడానికి అయితే ఈ నల్ల శనగలు అయితే బాగా మనకి ఉపయోగపడతాయి। తర్వాత బెల్లం పాలు నైవేద్యానికి అయితే మనం సిద్ధం చేసుకోవాలండి। నైవేద్యాలు ఏవి కుదరని వాళ్ళు ఒకవేళ మీకు కనుక చలివిడి పిండి చేసుకునే ఛాన్స్ కనుక ఉంటే మీరు బియ్య పిండిని కూడా మీరు సిద్ధం చేసుకొని చలివిడి పిండిని కూడా మీరు నైవేద్యంగా పెట్టచ్చండి। పానకం కోసం బియ్యము, పానకం కోసం బెల్లము, అలానే ఇలాచి వీటన్నిటిని కూడా మీరు సిద్ధం చేసుకోవాలి। 5 రకాల పూలతో అమ్మవారిని అర్చించడం చాలా మంచిదండి। కుదిరిన వాళ్ళు 5 రకాల పూలు అనేటివి మీరు కొద్ది క్వాంటిటీ అనేది తెచ్చుకోండి, లేదు అంటే కనీసం ఒక్క రకమైన సరే పూలు తెచ్చుకున్నా సరిపోతుందండి। తర్వాత 2 పూలమాలలండి, ఒకటి అమ్మవారి కలశంకి ఇంకొకటి అమ్మవారి ఫోటోకండి। ఒకవేళ 2 మీకు కుదరలేదు అనుకున్నప్పుడు కనీసం మీరు ఒక్క పూలమాల అయినా సరే తెచ్చుకోండి, లేదు అంటే ఇంట్లోనే మీరు పూలతోనే పూలమాలను అయితే మీరు సిద్ధం చేసుకోండి। తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు ఒత్తులు ఎర్రవత్తులు, అలానే తోరం కట్టుకోవడానికి దారం అండి, దారం అనేది మనకి రెడీమేడ్ గా దొరుకుతుంది, అలానే లేదు అంటే తెల్ల దారం ఒకటి తెచ్చుకొని దానికి పసుపు కుంకుమ పెట్టుకొని తోరం అనేది మనం సిద్ధం చేసుకోవాలి। తర్వాత నెయ్యి వత్తులు, తర్వాత బియ్య పిండి అండి, అంటే మనము పీఠం మీద ముగ్గు వేయడానికి వాటికి మనకి బియ్య పిండి అనేది ఉపయోగపడుతుందండి। ఇవన్నీ కూడా నేను ఒక బాక్స్ లో అయితే నేను స్టోర్ చేసుకున్నానండి। ఇలా బాక్స్ లో పెట్టుకుంటే మనం ఎటువంటి అంటే ఆ టైంకి వెతుక్కోవాల్సిన పని లేకుండా అన్ని ఐటమ్స్ మనకి ఒకే దగ్గర అయితే ఉంటాయండి। తర్వాత అమ్మవారి ఫేసెస్ అండి, చాలా మంది ఈ రోజున అమ్మవారికి అలంకరణ అనేది చేస్తూ ఉంటారండి, చీరతో అలంకరణలు। ఇక్కడైతే నేను మీకు 4 రకాల ఫేసెస్ అయితే చూపిస్తున్నానండి, ఖచ్చితంగా తెచ్చుకోవాలి అని అయితే నేను చెప్పానండి। ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ 4 ఏదైనా మీకు నచ్చితే ఇలాంటి మోడల్ అయితే తెచ్చుకోవడానికి నేను వీడియోలో అయితే చూపిస్తున్నానండి। ఫస్ట్ వచ్చేసి ఈ స్టోన్స్ తో అయితే కొద్దిగా అమ్మవారు చాలా గ్రాండ్ గా ఉన్నారండి, ఈ ఫేస్ కూడా నేనైతే తెచ్చుకున్నానండి। తర్వాత అమ్మవారి ఫేస్ అనేది నార్మల్ మీడియం సైజు, ఇదైతే నాకు 150 రూపీస్ అయితే పడిందండి హైదరాబాద్ బేగం బజార్ లో। ఇంకొకటి వచ్చేసి నేను అమ్మవారికి అలంకరణ అనేది చేసుకున్నానండి, అంటే ఐలైనర్ అవి పెట్టుకొని అమ్మవారికి చక్కగా అలంకరణ చేసుకున్నాను। లేదు మాకు ఇంత పెద్ద సైజు కుదరదండి, చిన్న కలశం పెట్టుకుంటాము, చిన్న అమ్మవారి విగ్రహం పెట్టుకుంటాము అనుకున్న వాళ్ళు చిన్న సైజులో మనకి 100 రూపీస్లో అయితే చిన్న ఫేస్ అయితే దొరుకుతుందండి, ఈ ఫేస్ని కూడా మీరు తెచ్చుకొని పెట్టుకోవచ్చండి। తర్వాత పూజలో ముఖ్యంగా మంగళకరమైన వస్తువులను అయితే తెచ్చుకుంటే చాలా మంచిదండి। అన్నీ తెచ్చుకోవాలి, ఇంత క్వాంటిటీ తెచ్చుకోవాలి అని అయితే నేను చెప్పానండి, కనీసం సాంగ్యానికి మీరు 1 వస్తువు కానీ 3 వస్తువులు కానీ తెచ్చుకుంటే చాలా మంచిదండి। అంటే మంగళకరమైన వస్తువులు చిట్టి గాజులు, తామర గింజలు, పసుపు కొమ్ములు, లక్ష్మీ గవ్వలు, గురువింద గింజలు, అత్తరు, జువాది పొడి, ఎర్రవత్తులు, వెండి పూలండి। నా దగ్గర వెండి పూలు ఉన్నాయి కాబట్టి నేను చూపిస్తున్నాను, మీ దగ్గర ఉంటే మీరు ప్రశాంతంగా పూజ చేసుకోండి। అంటే పూలు లేని సమయంలో ఈ వెండి పూలతో పూజ చేస్తే చాలా మంచిదండి। తర్వాత అష్టగంధం ట్యూబ్ అండి, అంటే ఇవి మనం అమ్మవారి ఫోటోకి బొట్లు పెట్టుకోవడానికి ఈ అష్టగంధం అనేది ఉపయోగపడుతుందండి। తర్వాత గాజులు, అంటే ఈ గాజులు అనేటివి నేను
నేనైతే ఇక్కడ ఒక బండల్ అయితే తెచ్చుకున్నానండి. ఎర్ర గాజులు అయితే నేను తెచ్చుకున్నాను. నాకు 160 రూపీస్ అయితే పడింది. అందులో మనకి ఒక 8 డజన్లు అయితే ఉంటాయండి. అంటే మన ముత్తైదువులకి వాయనం అనేది కనీసం ఒక 6 డజన్ గాజులు పెడితే మంచిది అని నేను ఎక్కువ అయితే తెచ్చుకున్నానండి. మీరు ఒకవేళ 4 గాజులు కానీ లేదా 2 గాజులు కానీ లేదా 6 గాజులు కానీ పెట్టుకోవచ్చు. తర్వాత గాజుల మాల అనేది చేసుకున్నానండి అమ్మవారికి పూజలు అలంకరణకి. తర్వాత దీపారాధనకి ఆయిల్, నెయ్యి, అలానే మనము పూజలో రోజ్ వాటర్ అంటే సుగంధభరితమైనటువంటి రోజ్ వాటర్ని చల్లుకోవచ్చండి. తర్వాత గంగా జలము, ఆవు పంచతం, తర్వాత జాకెట్ పీసులు అండి. నేను ఆల్రెడీ దీని గురించి చెప్పాను, కానీ మళ్ళీ కూడా నేను ఇవి సపరేట్గా అయితే నేను ఎక్కువ తెచ్చుకున్నానండి. ఎందుకంటే ఒక 5 మందికి అట్లా ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి అని అయితే నేను తెచ్చుకున్నానండి. తర్వాత చీరలండి. ఈ చీరలు అనేటివి నేను అమ్మవారికి వాయనం కోసం అయితే తెచ్చుకున్నాను. కనీసం అమ్మవారికి ఒక చీర కొత్తది కట్టడానికి, అలానే కొత్తది వాయనం పెట్టడానికి అయితే తెచ్చుకున్నానండి. ఇవైతే నేను హైదరాబాద్ మదీనాలో అయితే తెచ్చుకున్నానండి. తర్వాత టెంకాయలు అండి, చెప్పాను కదండి, ఒకటి కలశం మీదకి, ఒకటి మనం అమ్మవారికి నివేదించడానికి. తర్వాత వరలక్ష్మి వ్రతం పుస్తకం అండి. ఈ పుస్తకం అనేది మనకు పూజా షాప్లో దొరుకుతుంది. 10 రూపాయలు పెడితే మనకు వస్తుంది. తర్వాత ధూప్ స్టిక్స్, పంచగవ్య దీపాలు, మామిడి ఆకులు, ఏనుగులు బొమ్మలు కనుక ఉంటే లక్ష్మీదేవికి ఆ పక్క ఈ పక్క పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర కనుక పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి అని అనుకుంటే, విగ్రహం ఉంటే మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చండి. మీ దగ్గర అమ్మవారి విగ్రహం కనుక ఉంటే పంచామృతాలతో అభిషేకం చేసుకొని మీరు పూజలో పెట్టుకోవచ్చండి. తర్వాత అమ్మవారి ఫోటో, చెప్పాను కదండి, అమ్మవారి ఫోటో, లక్ష్మీదేవి ఫోటో ఉంటే పెట్టుకోవాలి. ఇవి కాకుండా మనకి హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెం, అలానే తర్వాత వరలక్ష్మి వ్రతం పూజలో మీకు ఒకవేళ పెట్టుకోవాలని అనిపిస్తే అష్టలక్ష్మి దీపం కానీ, లేదా ఉప్పు దీపం కానీ, లేదా మీరు కామాక్షి దీపం కానీ మీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవచ్చండి. దానికోసం ఈ దీపాలన్నింటినీ కూడా మీరు సిద్ధం చేసుకోవచ్చు. తర్వాత పూజకు బాగా మనకు ఉపయోగపడేవి హారతి పళ్ళెం, కర్పూరం, ఉత్తరిని, పంచపాత్ర, అలానే దీపపు స్తంభాలు, వీటన్నిటిని కూడా మనం పూజలో పెట్టుకోవచ్చండి. ముఖ్యంగా అగ్గిపెట్టినైతే మీరు సిద్ధం చేసుకోవాలి. తమలపాకులు, వక్కలు, అరటి పండ్లు, అలానే ఏవైనా సరే ఒక 5 రకాల పండ్లను కూడా మీరు సిద్ధం చేసుకోవచ్చండి. ఇవండి ముఖ్యంగా మనకి వరలక్ష్మి వ్రతం పూజకు ఉపయోగపడేటువంటి వస్తువులండి. మీకు ఇంకా ఎవరికైనా ఈ వీడియో మీద సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. దానికన్నా ముందుగా వీడియోని మొత్తం చూడడానికి ప్రయత్నించండి. ఈ వీడియో తప్పకుండా మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.